హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మా ఇంట్లో ఈరోజు ఫేషియల్ వచ్చేసి మటన్ బిర్యానీ చేద్దామని అనుకుంటున్నాం. అందుకే మటన్ తీసుకొచ్చింది మా ఆయన. మంచిగా కడిగినాం వాటర్లోనైతే. మంచిగా దేయంగానే కొంచెం బ్యాక్టీరియాలు అన్నీ ఉంటాయి కదా, మంచిగా పోవాలని మంచిగా కడిగిన. మంచిగా కడిగేసి నీళ్ళు వంపేసి మంచిగా నీళ్ళు వంపుకోవాలి. అది కొంచెం అదంతా పోవాలి. 2 సార్లు మంచిగా కడగాలి. క్లీన్ మంచిగా ఉంటేనే తినాలనిపిస్తుంది కదా మనకి. తీసుకొచ్చి ఆడబెట్టిన మసాలా అన్నీ వేయాలనేసి ఆడబెట్టి మంచిగా పెరుగు వేసిన. పెరుగు కాంబినేషన్ బాగుంటుంది పెరుగు వేస్తే. పెరుగు వేసిన, కారం వేసిన, కారం వేస్తున్నా, కారము, ఉప్పు, పసుపు, గరం మసాలా అన్నీ అంజా చొప్పున వేసుకుంటున్నా. కస్తూరి మెంతి, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా అవన్నీ వేసుకొని కొంచెం ఆకు, దాచిన చెక్క అవన్నీ బిర్యానీ మసాలాకు సంబంధించిన కొన్ని ఐటమ్స్ అన్నీ ఉంటాయి కదా మనకు తెలిసినవి. అవన్నీ వేసేసి లాస్ట్కి ఏం చేయాలి, కొన్ని పచ్చిమిరపకాయలు కూడా వేయాలి, ఫ్లేవర్ కోసం బాగుంటుంది. అవన్నీ వేసిన, ఆకు కూడా అవన్నీ వేసుకొని కొంచెం నెయ్యి వేసిన, నెయ్యి, నూనె అవన్నీ పోసి మంచిగా ఇంకా కరివేపాకు, కొత్తిమీర అవన్నీ వేసిన. మంచిగా కలపాలి. మనం కలిపినలోనే ఉంటుంది ఏదైనా కానీ టేస్ట్. మంచిగా కలిపిన ఇంకా మంచిగా కలిపి నానబెట్టినాం. ఒక 2 అవర్స్ వరకు నానబెట్టడానికి ఫ్రిడ్జ్లోనైతే పెడుతున్నా. ఫ్రిడ్జ్లో పెట్టేసిన. ఫ్రిడ్జ్లో నుండి తీసి మంచిగా బయటకు తీసి కుక్కర్లో పెట్టి కొంచెం ఆయిల్ వేసేసి అందులోనేమో మటన్ వేసి కొంచెం బాగా ఉడకబెట్టినాక తగినంత మళ్ళీ రైస్ కోసము మనము బౌన్లో బాయిన్ పెట్టి దాంట్లో తగినంత వాటర్ పోసుకోవాలి. అంజా చెప్పిన వాటర్ పోసుకోవాలి రైస్ ఉడకడానికి అనమాట. దాంట్లో కొంచెము ఆకు, కొంచెం బిర్యానీ మసాలా వేసేసిన. కొంచెం అవన్నీ వేసినాం. లవంగాలు, దాచిన చెక్క, ఇలాచీలు అవన్నీ వేసేసుకొని కొంచెం నూనె పోసుకోవాలి. నూనె పోసుకున్న తర్వాత ఉప్పు అందులో ఆల్రెడీ వేసినాం అనుకో. ఇందులో కొంచెం రైస్కి పట్టాలి కదా, టేస్ట్ అనేది మనకు తెలియాలంటే అంజా చొప్పున వేసుకోవాలి. సాల్ట్ తగినంత వేసుకోవాలి, మరీ ఎక్కువ వేసుకోరు. కరివేపాకు, కొత్తిమీర, పుదీనా కూడా వేయాలి, దానికి మంచిగా పడుతుంది. వాటర్ మరిగిపోయినాయి. రైస్ మంచిగా నానబెట్టుకొని రైస్ వేసేస్తున్నాను నేనైతే. వేసిన కొంచెం మంచిగా కలపాలి. కలిపిన మంచిగా. రైస్ మొత్తం ఉడికిపోయింది. పక్కన బగోనా పెట్టుకొని కొంచెము అందులో కొంచెం ఆయిల్ వేసుకొని, ఎందుకంటే కింద మాడిపోతుంది కదా. మటన్ ఉడికింది పక్కన పెట్టుకొని రైస్ తీసుకొని ఫస్ట్ రైస్ వేస్తున్నాం మేమైతే. మాకు తెలిసినట్టు మేము చేస్తున్నాం మటన్ బిర్యానీ కదా. మటన్ తీసుకొని రైస్ కింద వేసినాం కదా, దీనిపైన మటన్ వేయాలి. మటన్ మంచిగా వేయాలి. వేసినాక మళ్ళీ ఒక లేయర్ మళ్ళీ వైట్ రైస్ తీసుకోవాలి. వేస్తున్నా నేనైతే చెప్తున్నట్లా. బాస్మతి రైస్ తీసుకున్నాం మేము. చూడండి మీకు కనిపిస్తుంది. దానిపైన మళ్ళీ వైట్ రైస్ మొత్తం వేసేసి పైన గ్రీన్ ఆనియన్స్ ఉంటాయి కదా, ఆనియన్స్ అవన్నీ కలరు. మళ్ళీ బిర్యానీ రెడీ అయిపోయింది. నెయ్యి కూడా వేసినాం, మంచి బాగుంటుంది టేస్ట్ అనేసి నెయ్యి వేసేసి ఒక 10 నిమిషాల తర్వాత మూత పెట్టేసేసేయాలి. మూత పెట్టేస్తే బిర్యానీ తింటున్నానండి. చూడండి బిర్యానీ, మటన్ బిర్యానీ మస్తు టేస్ట్ అయింది. నేనైతే టేస్ట్ చూస్తున్నా. బాయ్ ఫ్రెండ్స్.